దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. భాగస్వామ్య పక్షాలతో కలిసి ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతామని, కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీజేపీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దక్షిణాదిలో కూడా సత్తా చాటుకుంటామంటున్నారు. వారి ధీమా ఎలా ఉన్నా అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఏంటి? ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు ఎన్ని చోట్ల కాషాయ కండువా పాతబోతున్నారు? రాష్ట్రంలో పరిస్థితిపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిన భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ 4 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 109 లోక్సభ సీట్లుండగా గత ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలో 25, తెలంగాణలో 4 కలిసి 29 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. ఏపీ, తమిళనాడుల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అలాగే 20 లోక్సభ స్థానాలున్న కేరళలో కూడా బీజేపీ బోణీ కొట్టలేకపోయింది. గత ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 1% ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అటు జనసేన, టీడీపీలు కూడా ఒంటరి పోరుతో దారుణ పరాజయం ఎదుర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీతో కూటమి కట్టి జనసేన మద్దతుతో 13 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది బీజేపీ. 4 అసెంబ్లీ స్థానాలతో పాటు నరసాపురం, విశాఖపట్నం ఎంపీ సీట్లు గెలుచుకుంది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామై 2 మంత్రి పదవులు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలని ఆశించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కూటమి ఏర్పాట్లో కీ రోల్ పోషించి సక్సెస్ అయ్యారు. ఈసారి 10 అసెంబ్లీ సెగ్మెంట్లు, 6 లోక్సభ స్థానాల్లో కాషాయ పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూనే సొంత ఎజెండా కూడా ఫాలో అయింది. ఎక్కడికక్కడ పార్టీ విస్తారకుల్ని నియమించుకుని గ్రౌండ్ వర్క్ చేయించుకుంది. రాష్ట్రంలోని 10 అసెంబ్లీ, 6 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ విస్తారకులు రాష్ట్ర నాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. పార్టీ పోటీ చేసిన 10 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిపి 51 నియోజకవర్గాల్లో విస్తారకుల్ని ప్రత్యేకంగా నియమించారు బీజేపీ పెద్దలు. తాజాగా వారితో విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇతర నేతలు సమావేశమయ్యారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి పూర్తి సహకారం అందిందని, వైసీపీ పాలనపై ప్రజా వ్యతిరేకత కనిపించిందని, అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని విస్తారకులు వివరించారు. పార్టీ నేతల అభిప్రాయం ఎలా ఉన్నా ఆదోని, ధర్మవరం, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, అరకు, విజయవాడ వెస్ట్, కైకలూరు, అనపర్తి, బద్వేల్, జమ్మలమడుగుల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యకుమార్ ఎన్నికల్లో పోటీ చేయడం మొదటిసారి అయినప్పటికీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆయనకి పూర్తి స్థాయిలో సహకరించడం ప్లస్ అయిందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో సత్యకుమార్ విజయానికి పరిటాల శ్రీరామ్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. నాలుగేళ్లు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవంతో శ్రీరామ్ అన్ని మండలాల్లో ప్రచారం దగ్గర నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు అన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఇక వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి కూడా మరోసారి గెలవాలన్న పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డారు. అటు మిత్రపక్షాల ఐక్య కృషి, వైసీపీ వర్గాల చొరవ కారణమేదైతేనేం కానీ ధర్మవరంలో రికార్డు స్థాయిలో 88.83% ఓటింగ్ నమోదైంది. అంత శాతం ఓటింగ్ నమోదవ్వడం వైసీపీలో కలవరం రేపుతున్నట్టే కనిపిస్తోంది. పోలింగ్ మరుసటి రోజున ధర్మవరం మండలం ఓబుల్నాయనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గం దాడి చేయడం అందులో భాగమే అంటున్నారు. ఓటమి భయంతోనే కేతిరెడ్డి ఈ దాడులు చేయిస్తున్నారని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఆరోపిస్తున్నారు. కేతిరెడ్డి ఆగడాలకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసని హెచ్చరిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో కూడా కొన్ని సంవత్సరాలుగా కేవలం ప్రజలను పీడిస్తూ, దాడులు చేయిస్తూ కాలం గడుపుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి నిన్న ఓటమి తనకు ఖాయమైపోయింది కాబట్టి జీర్ణించుకోలేక ఓటమిని ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అదే భాషలో సమాధానం చెప్పడం మాకు తెలుసు. అయితే అటువంటి పనులకు మేము ఇదే పని 5 నిమిషాల్లో మా పార్టీ కార్యకర్తలు కూడా చేసేవాళ్ళు. కానీ వాటిని మేము సమర్థించడం లేదు. ఇప్పటికైనా
వాళ్ళు మార్చుకోవాలి. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో మరో కీలక నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడి నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీ నుంచి పోటీ చేశారు. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని మార్చి మాజీ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్కి టికెట్ ఇచ్చింది. 63.41% పోలింగ్ జరిగిన గత ఎన్నికల్లో వెల్లంపల్లి 7,600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి అక్కడ 75.96% పోలింగ్ జరిగింది. అన్ని వర్గాల్ని సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేసిన సుజనా చౌదరికి పెరిగిన ఓటింగ్ శాతం ప్లస్ అవుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నార్త్లో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2014లో ఇదే కూటమి నుంచి 18,000 పైచిలుకు మెజార్టీతో గెలిచిన ఆయన గత ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒంటరిగా పోటీ చేసినప్పటికీ దాదాపు 19,000 ఓట్లు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన కూడా 19,000 చిల్లర ఓట్లు చీల్చుకున్నప్పటికీ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ 1,400 ఓట్ల మెజార్టీ సాధించగలిగారు. ఈసారి మళ్లీ పొత్తు కుదరడం, గతం కంటే ఎక్కువగా 67.63 పోలింగ్ శాతం నమోదవడంతో విష్ణుకుమార్ రాజు గెలుపుపై కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి శిబిరంలో కూడా పెరిగిన ఓటింగ్ శాతం ఉత్సాహం నింపుతోందట. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జమ్మలమడుగులో ఈసారి అత్యధికంగా 86.68 పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆదినారాయణ రెడ్డి. ఈసారి ఆయన అన్న కొడుకు కడప ఎంపీ బరిలో ఉన్నారు. గతం కంటే పెరిగిన పోలింగ్ శాతానికి తోడు వారి ఫ్యామిలీ ఈక్వేషన్, టీడీపీ జనసేనల సహకారంతో ఈసారి జమ్మలమడుగులో పాగా వేస్తానన్న ధీమాతో కనిపిస్తున్నారు ఆయన. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేసిన అనుభవం కూడా తనకి కలిసి వస్తుందని అంటున్నారు. కైకలూరు నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాసరావు 2014లో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. స్థానికంగా పట్టున్న ఆయనకి ఈసారి బీజేపీతో పాటు టీడీపీ జనసేన శ్రేణులు కూడా ఓన్ చేసుకుని పనిచేశాయి. ఆ సమష్టి కృషి కారణంగానే కైకలూరులో 87.32 పోలింగ్ శాతం నమోదైందని మిత్రపక్షాలంటున్నాయి. ఆ క్రమంలో కైకలూరులో కామినేని మెజార్టీపై బెట్టింగులు కూడా ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఇక అనపర్తిలో అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనపర్తి అభ్యర్థిపై తీవ్ర తర్జన భర్జనలు పడిన టీడీపీ, బీజేపీలు చివరికి గెలుపు లెక్కలతో నల్లమిల్లి వైపు మొగ్గు చూపాయి. అక్కడ బలంగా ఉన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు నల్లమిల్లికి పూర్తి స్థాయిలో సహకరించారని అంటున్నారు. 86.23 పోలింగ్ శాతం నమోదవడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైందని, తమ అభ్యర్థి విజయం ఖాయమైందని కూటమి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే బీజేపీ పోటీ చేసిన మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు 6 ఎంపీ స్థానాల్లో పోటీ హోరాహోరీగానే సాగినట్టు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోందని అంటున్నారు. తిరుపతి మాజీ ఎంపీ, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు బీజేపీ తిరుపతి ఎంపీ సీటు కేటాయించింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ, రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలంతా దిగ్గజాలి అవడం, కూటమి బలం, పెరిగిన పోలింగ్ శాతం, ఎక్కడికక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థుల్ని మార్చడం వారికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.